వెల్కమ్ టు యువర్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష అభియాన్ పథకం కింద పనిచేస్తున్న 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 23 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, పే స్కేలు రెగ్యులర్ ఎంప్లాయీకి సమానంగా చెల్లించాలని ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాము. కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్లు ఏంటని చెప్పండి అమ్మా, మీ డిమాండ్స్ ఏంటి? సార్, మా ప్రధానమైన ఎజెండా ఒకటే సార్. మేము గత 23 రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నాం సార్. ఈరోజు 23వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం సార్. మామూలుగా మహిళలు ఎక్కడుంటారు? నూతన సంవత్సరం అంటే ఇంట్లో ఉండాలి. మేము ఎక్కడున్నాం? ఈరోజు రోడ్డు మీద ఉన్నాం. ఎందుకు సార్ ఈ పరిస్థితి మాకు ఎందుకు వచ్చింది అంటే, మాకు సరైన న్యాయం జరగట్లేదు. మేము గత 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులము. మా సమగ్ర శిక్షలో 19 వింగులు ఉన్నాయి, 27 డిసిగ్నేషన్లు ఉన్నాయి సార్. స్వీపర్ నుంచి మొదలుకొని స్పెషల్ ఆఫీసర్ వరకు ఉన్నటువంటి డిసిగ్నేషన్లో మాకు ఎవరికి కూడా సమానమైన న్యాయం లేదు సార్. సరైన లీవ్స్ లేవు, సరైన శాలరీస్ లేవు, సరైన మెటర్నిటీ లీవ్. ఒక మహిళకు మామూలుగా మనకు ప్రధానమైనది ఏంటిది? మహిళలకు మెటర్నిటీ అనేది ఉండాలి, అవి కూడా లేవు సార్. మేము ఈరోజు కొత్త సంవత్సరం అన్నము ఇక్కడికి వచ్చి మేము ఇంట్లో వేసుకోవాల్సిన ముగ్గుల్ని ఈరోజు మేము రోడ్డు మీద ఇక్కడ వేసుకుంటున్నాం సార్. మా ఆవేదన అర్థం చేసుకోండి సార్. మీరు నాన్ ఫైనాన్షియల్ క్లియర్ చేస్తా అని చెప్పేసి మొత్తం చర్చలు జరిపారు సార్. నాన్ ఫైనాన్షియల్ ఎందుకు సార్? మాకు అవసరం లేదు, ఫైనాన్షియల్ ఇవ్వండి మేము. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి నాన్ ఫైనాన్షియల్ లేకున్నా కూడా మేము చేసినాం సార్. అంటే మేము ఆరోగ్యపరంగా ఉన్న వాళ్ళము ఇప్పుడు అనారోగ్యమైనాం అంటే ఆరోగ్యం కూడా మాది బాగలేదు అంటే మా ఆరోగ్యం అంతా ఖరాబ్ అయినాక మీరు నాన్ ఫైనాన్షియల్ అంటే ఎంతవరకు న్యాయం సార్ ఇది? సార్ రేవంత్ సార్, మీరు కొద్దిగా ఆలోచన చేయండి. మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలము, మీ ఇంటి ఆడబిడ్డలం అనుకోండి. ఈరోజు మా న్యాయమైన డిమాండ్లను మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి సార్. ఎందుకు అనంటే మనకు ఇప్పుడు ఏమంటారు, సంపన్న రాష్ట్రమైన తెలంగాణలో మనకు ఫైనాన్షియల్గా బాగాలేదు, లోటు బడ్జెట్ అంటున్నారు సార్. మనది లోటు బడ్జెట్ ఉన్నట్టయితే ఈ సమయంలో మన కేంద్రం నుంచి వచ్చే బడ్జెట్ ఉంది కదా సార్, 60% బడ్జెట్ ఉంటుంది మనకు. ఏంటిది? సమగ్ర శిక్షలో 60% కేంద్ర బడ్జెట్ ఉంది, 40% స్టేట్ బడ్జెట్ ఉంది అన్నప్పుడు 60% వచ్చినటువంటి నిధులలో మీరు ఖచ్చితంగా సమగ్ర శిక్షకు ఎంత వస్తుందో 60% మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేయాలి సార్. ఆ డబ్బులు మాకు ఇచ్చినా కూడా ఈరోజు మా పే స్కేల్ పెరుగుతుంది సార్. మీ పే స్కేల్ ఈజీగా అమలు చేయొచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. 200 కోట్లు ఇచ్చినట్టయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ 300 కోట్లు జమ చేసి మొత్తం 500 కోట్లతో మా సమస్యలన్నీ తీర్చొచ్చు సార్. నేను కోరుకుంటున్నా, ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఈరోజు ఆంగ్ల సంవత్సరంగా మీకు విషయం చెప్తూ నేను కోరుకుంటున్నా సార్, నాకు ఖచ్చితంగా పే స్కేల్ కావాలి, రెగ్యులరైజ్ కావాలి. ఒకవేళ రెగ్యులరైజ్ చేయడంలో ఏదన్నా కొంచెం టైం కావాలంటే మాత్రం పే స్కేల్ ఖచ్చితంగా అమలు చేయాలి సార్. ఒకటి చెప్పమ్మా, రెగ్యులర్ ఎంప్లాయీస్కు ఒక 5 to 10 years సీనియారిటీ ఉన్నట్లయితే రెగ్యులర్ ఎంప్లాయీస్కు సాలరీ ఏ విధంగా ఉంటుంది, మీకు ఎలా ఉంటుంది ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి? సార్, రెగ్యులర్ ఎంప్లాయీస్కి టీఏ ఉంటుంది సార్, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, ఆల్ బెనిఫిట్స్ ఉంటాయి సార్. మాకు మాత్రం ఎలాంటి బెనిఫిట్ లేదు సార్. జస్ట్ సాలరీ డే వైజ్ లేబర్కి ఇచ్చేటువంటి సాలరీ సార్. అది కూడా ఒక మేస్త్రి సార్, ఒక కన్స్ట్రక్షన్ కట్టడానికి వెళ్తే ఒక మేస్త్రికి ఒక 1000 రూపాయలు ఉంటుంది సార్. మేస్త్రి కింద ఉండేటువంటి ఒక తాపికి 500 ఉంటుంది సార్. కానీ మాది అట్లా కాదు సార్, 500 కూడా రావట్లేదు సార్. ఈరోజు మాకు ఒక్కరోజు కౌంట్ చేస్తే 18,000, 15,000, 14,000, 10,000 సార్, 5,000 సార్. 5,000 కౌంట్ చేస్తే ఎంత సార్? డైలీ ఒక 150 రూపాయలు సార్. 5 to 10 years అవుతుంది సీనియారిటీ సార్. నా సీనియారిటీ 15 సంవత్సరాలు సార్. ఇక మా మేడము ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమగ్ర శిక్షలో ఉన్నట్టు ప్రతి ఎంప్లాయీ దాదాపుగా 20-25 సంవత్సరాలు సీనియారిటీ ఉంది సార్ ఒక్కొక్కరికి. అంటే ఆ సీనియర్ ప్రకారం మాకు 1,50,000 రూపాయలు రావాలి ఈరోజు. అయినా కూడా మాకు ఎంత సార్? 15,000, 18,000 లాస్ట్. ఎస్ఓ కేటగిరీ అంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి ఎస్ఓ మేడంలకు కూడా ఈరోజు 32,000 ఉంది సార్. అంటే ఇప్పుడు మనకు ఒకవేళ కాలేజ్ ప్రిన్సిపల్కి అయితే వాళ్ళకి ఎంత ఉంటుంది సార్? 1,50,000 శాలరీ ఉంటుంది. ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి సార్? టీఏ ఉంటుంది, డిఏ ఉంటుంది, హెచ్ఆర్ ఉంటుంది సార్. కనీసం మా ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఏదైనా అకస్మాత్తుగా మన ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్లు అట్లా జరిగినప్పుడు చనిపోతే వాళ్ళకి ఎలాంటి ఎక్స్గ్రేషియా లేదు సార్. ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రావట్లేదు సార్. ఎంత అన్యాయం సార్. రిటైర్మెంట్ అయినా కూడా ఇప్పుడు మా దాంట్లో ఒక్కొక్కరు 60-65 సంవత్సరాలకు వచ్చి సార్ రిటైర్మెంట్ అమ్మని వాళ్ళని పక్కకు జరుపుతున్నారు. వాళ్ళకు కూడా 1 రూపాయి అందట్లేదు సార్ ఈరోజు. ఎంత ఘోరంగా ఉంది సార్. ఎట్టి చాకరీ చేపిస్తారు, వెట్టి చాకరీ సార్. ఘోరంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి బానిస బతుకులు సార్. మా బానిస సంఖ్యలను ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మా బానిస సంఖ్యలను పెంచాలని మా సీఎం రేవంత్ రెడ్డి అన్నను కోరుకుంటున్నా. అట్లాగే మా మంత్రులు, ముఖ్యంగా మేము గెలిపించుకున్నటువంటి మా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గెలిపించుకున్నటువంటి విప్ గారిని కూడా మేము కోరుకుంటున్నాం. మా బానిస సంఖ్యలను దించు అన్న.
ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా అన్న. ఒకవేళ మేము ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్తున్నా, మా గోసలు మీకు వినిపిస్తున్నాయి ఆల్రెడీ. మీరు మమ్మల్ని చర్చలకు పిలిచిరు అంటే మా అంశాలు మీకు దృష్టిలో ఉన్నాయి, అయినా కూడా మీరు స్పందిస్తలేరు. ఎందుకన్నా మేము ఎవ్వరు ఏ పార్టీలకు అతీతం కాదన్నా, మేము ఉద్యోగులము ఆడబిడ్డలము అన్న. ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నామన్నా, ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద ఉంచడం కరెక్ట్ కాదన్నా. మానవత్వ దృక్పథంతో ఒక నైతికంగా ఆలోచించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలన్న. ఖచ్చితంగా మీరు రెగ్యులర్ చేసినట్టయితే మేము 1కి 10 వంతుల వర్క్ చేసి మీకు పెడతామన్నా, చూపిస్తామన్నా. మా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత. మొత్తానికైతే కాంట్రాక్టు ఉద్యోగులు చెప్తున్న విషయం ఏంటంటే, ఒక్క రోజు తాపీ మేస్త్రికి వస్తున్న వేతనం కూడా మాకు సరిపోవటం లేదు. ఖచ్చితంగా మా పే స్కేల్ పెంచి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, మమ్మల్ని ఆదుకోవాలని నడి రోడ్డు మీద ఈ నూతన సంవత్సరం రోజు నడి రోడ్డు మీద ముగ్గులు వేస్తూ నిరసన తెలిపినా అని సీఎం కనకరించాలని వారు వేడుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో.